శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ ధన్యవాదాలండి. నేను మీ చిన్నమ్మట్ల సుధీర్ కుమార్ శర్మ. ఈరోజు ఒక చిన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. తులసి మహాలక్ష్మి యొక్క విశిష్టత అంటే ఏమి, వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమని చెప్పి కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా వ్యాపించి ఉండేటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి కొన్ని స్థావర జంగమ వస్తువుల్లోనూ కొందరు వ్యక్తుల్లోనూ అధిక కళలతోనూ విశేష విజృంభణయుక్తమైనటువంటి ప్రకాశించడం అనేది అనుభవ దూరం కాదు. తులసి అటువంటి పరమేశ్వర శక్తి అధికంగా నిండి ఉన్నటువంటి దివ్యమైన ఔషధమైనటువంటి వృక్షము. ఆధ్యాత్మిక దృష్టిలోనూ భౌతిక ప్రయోజనం రీత్యాను కూడా తులసి మహాలక్ష్మి గల స్థానం అద్వితీయంగా చెప్పబడి ఉన్నది. తులస్యారోపిత సిక్త దృష్టా స్పృష్టా చ పాలిత ఆరోపిత ప్రయత్నేన చతుర్వర్గ ఫలప్రద తులసి విపన్నస్య సమంతాత్ పావనస్థలం యోజనత్రితయం జ్ఞేయం గాంగేయస్యవ సాధనం తులసీ కాననం చైవ గృహే యస్యావ తిష్టతే తద్గృహం తీర్థభూత హినాయంతి యనోకింకరాః అని అగస్త్య సంహితలో చెప్పబడి ఉంది. తులసిని నాటినా, నీటితో తడిపినా, చూచినా, తాకినా, పోషించినా, నాటడానికి ప్రయత్నించిన మానవునికి ఆవశ్యకమైనటువంటి చతుర్వర్గ ఫలాలను కూడా ప్రసాదిస్తుంది. తులసీవనం ఉన్నటువంటి ప్రదేశంను పరమ పావనమైనదిగా చెప్పబడి ఉంది. తులసీవనం ఉన్న ప్రదేశం నుండి 3 ఆమడల పర్యంతం వరకు కూడా గంగా తీర సమమైనటువంటి పవిత్ర స్థలంగా చెప్పబడి ఉన్నది. తులసీవనం ఉన్నటువంటి ఇల్లు పుణ్యతీర్థంతో సమానంగా ఉంది. తులసీ కారణం ఎత్ర ఎత్ర పద్మావనాని చ సాలగ్రామ శిలాయత్ర తత్ర సన్నిహితో హరిహి అంటే మనం తులసీవనము, పద్మావనము, సాలగ్రామము ఈ 3 ఉన్నటువంటి చోట్లలో శ్రీహరి సన్నిహితుడై ఉంటాడు. నిత్యము తులసికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన వారికి సప్తద్వీప సహిత రత్నసాగర మేఘలైనటువంటి పృథ్వీని నిత్యము దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అశుభాలు పాపాలు దూరమవుతాయి. ప్రాతకాలం నిద్ర లేవడంతోనే తులసిని చూచినట్లయితే సమస్త తీర్థాలను కూడా చూచినటువంటి పుణ్య ఫలం కలుగుతుంది. అదేవిధంగా తులసి మహాత్మ్యాన్ని సృష్టి వచించాలడు. తులసి సంసార దుఃఖాలను తొలగిస్తుంది, సర్వాభీష్టాలను కూడా ప్రసాదిస్తుంది. ఇంతకంటే పావనమైనది భూమిలో ఇక లేనే లేదు. తులసి దళాలతో హరిహరులను కూడా పూజించిన వాడు ఇక మాతృ గర్భంలో పడకుండా ముక్తుడవుతాడు. అదేవిధంగా తులసి యొక్క ప్రతి భాగం కూడా వైద్యానికి పనికి వస్తుంది. గృహంలో తులసి వృక్షం ఉండి దాని ఉపయోగం తెలిసిన వారికి అది కల్పవృక్షంగా ఫలితాలను ఇస్తుంది. శ్వాస, కాస, కుష్ఠ, అజీర్ణ, జ్వర, కఫ, మందాగ్ని వ్యాధులకు, చర్మ వ్యాధులకు, కంఠ వ్యాధులకు, రక్తచాపానికి, రక్త దోషాలకు, పైత్య, వాత, శ్లేష్మ వ్యాధులన్నింటికీ కూడా తులసి దివ్యౌషధంగా పనికి వస్తుంది. పుట్టకురుపు వ్యాధి నివారణతోనే కూడా తులసి ఉపకరిస్తుందని ఇటీవలి పరిశోధన కూడా కనుగొన్నారు. ఇటువంటి విషయాలను కూడా మీకు నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.